తెలియజేయడం ఉండగా మరి తెలుగంగ ప్రాజెక్టు అందరినీ చెరువుల నీళ్ళు అన్నారు. మరి తెలుగంగ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీశైలం నుంచి వచ్చింది. అందరినివా సుజల స్రవంతి తెలుగంగ ప్రాజెక్టు మరి మనం వాటికి దగ్గరికి తీసుకొని వచ్చినాం. ఉండకుండా పంప్ హౌస్కి మరి అక్కడ తిప్పమ్మ కుంట ఉంది, ఎక్కడ మన కొత్త గురించి ఎన్నికల ఊక వాటికి తీసుకొచ్చుకుంటే అట్లా ఊక అట్లా ఇస్తే కూడా ఏమంటే ఒక వీళ్ళు డబ్బుల కొరకు కొంచెం అంటే కొద్దిగా వేరే రకంగా చేసినారు. కానీ అది చాలా సింపుల్గా అయ్యేటువంటిది. దాదాపు ఎక్కడ డోర్ మండలంలో ఉన్న చెరువులన్నీ నేను తీసుకొని వచ్చి డిప్యూటీ సీఎం చేసి వద్దు దాన్ని అంత దూరం తీసుకొని వచ్చినటువంటి మరి ఇస్తే మీరు ఏదో చేసినామని చెప్పి ఏదో ఇంత చేసి అంత చేసినామని చెప్పుకుంటారు. మరి అంతేకాకుండా ఒక ఉసుక 5,000 రూపాయలు ఉసుక పెట్టి ఎవరు ఈ పొద్దు ఒక్క లేబర్ ఎవరు లేరు. ఈ పొద్దు మనం పని చేసుకున్నాం కన్స్ట్రక్షన్ అంటే మీరు ఎవరైనా కానీ ఒక ప్రతి వార్డులే పోండి, ఒక గేర్లే పోండి, ఎక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరగడం లేదు. ఏమనంటే బెంగళూరుకి వెళ్ళి ఉసుక 5,000 పెట్టి ఎవరుకున్నారా? 5,000 పెట్టి ఒక ఊరికి ఈ డోర్ మండలంలో 46 పల్లెలు ఉన్నాయి. 46 పల్లెల్లో ఒక 4-5 పల్లెలే. అది కొచ్చెరువు, తర్వాత కొచ్చెరువు, మన చిన్నమల్కాపురము, కన్నపుకుంట, కమలాపురం, ఈ 4 ఊర్లు నెల్లరేగడి నీళ్ళు. అక్కడ ఉసుక దొరకదు, మిగతా చోట్లంతా దొరుకుతుంది. ఒక ఊరికి 5:30కి పోతే ఒక గంట సేపులో లోడ్ ఎత్తుకొని వచ్చి వద్దంటే 1200కి దొరికిపోతుంది ఉసుక. ఇప్పుడు 1200 5,000 ఎవరు కొనాలా? పోతే వాళ్ళంతా మనం ఫ్రీగా ఇస్తున్నాం, కానీ అది ఇంకా అమలు కావడం అంటే ఒక్క నిమిషం మనం ఫ్రీగా ఇస్తున్నాం, కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పోయింది? 1,000 రూపాయలు ఇస్తారంట. బెంగళూరు పోతే వాళ్ళు గవర్నమెంట్ 1,000 రూపాయలు ఇచ్చి అన్నం పెడతారంట. హైదరాబాద్ పోతే 1,000 రూపాయలు ఇచ్చారంట. వాళ్ళని అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినారు. మనం ఇక్కడ ఫ్రీగా ఇస్తామంటే కూడా లేబర్ ఎవరు రాకుండా కూలీలు, వ్యవసాయ కూలీలు ఈ పొద్దు ఇంత వర్షాలు వస్తున్నాయి. అసలు నేనైతే 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం బాగా చేస్తున్నాను. ఊకే పిలిస్తే పిలిచండి, ఒక రైతు ఎవరు ఉన్నారో పిలిచండి, ఒక్క లేబర్ రావడం లేదు. ఇంకా తర్వాత ఒక నెల 2 నెలలు పోతే, ఒక నెల పోతే ఆడ గుంటూరుకి మిరపకాయలు దొరికాయి. అది కూడా లే. ఇప్పుడు ఏం చేయాలి? 2 వర్షాలు పడితే కూడా అన్ని చెరువు నీళ్ళు కూడా అంటే అది ఎవరు పుణ్యము? జగన్ పుణ్యం. మరి ఈడ ఆర్థిక మంత్రిగా ఉంది. మరి దీనికంతా ఎవరు బాధ్యత? ఆయన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి కూడా బాధ్యత ఉంది. మరి శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. మరి అక్కడ పోయి పార్కు పెడితే ఎక్కడ ఎర్రగుంట దగ్గర పోయి నెక్లెస్ గుంజేసాను. పాపం మహిళలకు పోరాటం ఈ పొద్దు మనం దానికి కూడా ఎంత ఖర్చు? మరి ఈ రకంగా అదే విధంగా ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. మరి ఇట్లా ఇంకా ఇదే కాకుండా ఎంపీడీ ఆఫీస్ ఇంకా 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం కాదు. దాంట్లో మేము దగ్గర ఉండి మేము మా నిధులు కేటాయించి ఎటువంటి రూములు కట్టించినాం, ఎట్లా రూములు కట్టించినాం. ముందర ఇట్లా కొన్ని కాంప్లెక్స్ కట్టించుంటే ఎన్ని బాడుగలు వచ్చింది. తినలేము ఆ బాడుగలు, ఎంపీడీ ఆఫీస్ తినలేదు. ఆ కూరగాయల మార్కెట్ దగ్గర చుట్టూ రూములు కట్టిస్తే బాడుగ చేసేది లేదు, తప్పుని ఎక్కడ అంగీకరించేది లేదు. ఈ కోట్ల కుటుంబంతో ఎప్పుడు అభివృద్ధిలో ముందుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికి ధన్యవాదాలు సెలవు.